మనము ఆయన చేత ఇదే విషయాన్ని మాట్లాడించబట్టి సంవత్సరం అవుతుంది. ఇప్పుడు ఆయనని ఈ కేసులోనే ఆయనకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేసే ఆయనని అప్రూవర్గా మారు, నువ్వు బీజేపీ నాయకుల పేర్లు చెప్పు అని అంటే ఆయన చెప్పకపోతేనే కదా ఆయన హోటళ్ళు డక్కన్ కిచెన్ అనే హోటల్ ఈ హీరో వెంకటేష్, దగ్గుబాటి సురేష్ బాబు ఇద్దరు కలిసి కూలగొట్టింది కేసీఆర్ సహకారంతో. అప్పుడున్న హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ అధికారులంతా కలిసి కోర్టు దాంట్లో ఇంటర్ఫియర్ కావద్దని చెప్పిన తర్వాత కూడా అయితే ఇక్కడ ఎట్లా దొరికిండు కేసీఆర్ నందకుమార్ ఆడియోలో అని అంటే, ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఉంది కదా, 4 ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఇంకెవరైనా కృష్ణమోహన్ రెడ్డినా, కృష్ణమోహన్ ఆయన ఎవరు ఉండే కదా, గువ్వల బాలరాజు, ఇంకో ఎమ్మెల్యే ఆయన మన రేగా కాంతారావు, ఒక 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం ఇది. ఈ 4 పైలట్ రోహిత్ రెడ్డి ఇందులో చాలా కీలకమైన వ్యక్తి. పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, కృష్ణమోహన్ రెడ్డి, ఈ 4కి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని నందకుమార్ మధ్యవర్తిగా ఉండి బీజేపీ వీళ్ళని కొనుగోలు చేసి బీజేపీ వీళ్ళని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది ఎలిగేషన్. ఈ విషయము ఎట్లా తెలిసింది కేసీఆర్కి? పైలట్ రోహిత్ రెడ్డి ద్వారా తెలుసుకున్నాడు. రోహిత్ రెడ్డి చెప్పిండా ఫోన్లు ట్యాప్ చేసిండంటే ఫోన్లు ట్యాప్ చేయడం ద్వారా తెలుసుకున్నాడు. తెలుసుకొని వాళ్ళందరినీ ఆ దొడ్లే కట్టేసిండు. ప్రగతి భవన్లో కట్టేసి, ఇక నువ్వు చెప్పురా అని ఒక కర్ర అందుకొని మీరు ఏమేం చేసిరు చెప్పురండి, ఇక ఫలానా జరిగింది అది ఇదని చెప్పేసరికి, బిడ్డ మీరు ఇట్లే ఉండండి, మీరేం చేయాలో నేనే మీకు చెప్తా, సో ఆ దిశగా మీరు ముందుకెళ్ళండి అని మొత్తం స్టీఫెన్ రవీంద్ర వీళ్ళని అందరినీ, ఆ రాధాకిషన్ రావు ఉన్నాడు కదా ఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడు, వీళ్ళందరినీ ఒక దగ్గర చేసి మొత్తం అంతా మీటింగ్లు పెట్టి కెమెరాలు ఎట్లా తేవాలి, ఏ నుంచి తేవాలా, చక్కగా మీరు మొయినాబాద్ ఫామ్ హౌస్లో స్కెచ్ అంతా గీయాలి, కెమెరాలు పెట్టి మొత్తం ప్లాన్ అంతా గీసిండు. ఇదంతా విషయం అంతా బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టిండు కేసీఆర్.